హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాయిబాబా వారి గుళ్ళో అన్నదానం. సో ఇక్కడికి వచ్చాను నేను. అంటే మా పక్కన వాళ్ళు పాప పుడితే గుళ్ళో అన్నదానం పెట్టుకుంటామని మొక్కుకున్నారంట. సో వాళ్ళకి పాప పుట్టింది. సో ఇక్కడ చాలా హ్యాపీగా అన్నదానం పెట్టుకున్నారు. అందుకని నేను కూడా వచ్చాను ఇక్కడికి. నేమ్ కూడా ఇక్కడే పెట్టారు, ఇదే గుళ్ళో పెట్టారు నేమ్ కూడా. చాలామంది జనం వచ్చారు ఇక్కడ అన్నదానానికి, చాలామంది జనం వచ్చారు. ఇదే గుళ్ళో నేమ్ కూడా పెట్టారు. ఆ పాపదే 21 డేస్కి నేమ్ పెట్టారు. పాప పుట్టాలని మేము మొక్కుకున్నాం. అలాగా మళ్ళీ వేలని మొక్కుకోవడం చూశాను. మేము కూడా అంతే, మాకు పాప కావాలని మొక్కుకున్నాం. లాస్ట్లో వాళ్ళ ఫోటో వస్తుంది చూడండి. మా పాప వీళ్ళందరూ మా వాళ్ళే, మా వీధిలో వాళ్ళే. నేను వీధిలో వాళ్ళని కూడా రెస్పెక్ట్ తోటే మాట్లాడతాను. ఎందుకంటే మనం రెస్పెక్ట్ ఇస్తేనే, మనం రెస్పెక్ట్ ఇచ్చి అటు నుంచి రెస్పెక్ట్ కోరుకోవాలి. సో నేను రెస్పెక్ట్ ఇస్తాను. అలానే రేపు శ్రావణ శుక్రవారం వల్లనేమో సామాన్లు అయ్యి కొనుక్కొని ఇవ్వడానికి వస్తారు కదా, వాళ్ళందరూ మహిళలందరూ కూడా భోజనం చేశారు. బాబా గారి గుడి జగ్గంపేటలో తెలుసుంటే రోడ్డు సైడే ఉంటుంది, రోడ్డుకి పక్కనే ఉంటుంది. సో జగ్గంపేట వచ్చిన మహిళలు రేపు శుక్రవారం కదా, సో అవి కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసే వెళ్ళారు. చాలా బాగా జరిగింది అన్న సంతర్పణ అయితే. నాకైతే బాగా నచ్చింది. అండ్ చాలా జనం అయితే వచ్చారు. అండ్ రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి అస్సలు అయితే ఖాళీ లేదు. మా వాళ్ళు అయితే కూర్చుని ఇక్కడ ఇదంతా మా వాళ్ళు కూర్చుని తినాలా వద్దా అని ఆలోచిస్తూ తింటున్నారు. వీళ్ళందరూ మా వీధిలో వాళ్ళే. మేము చాలా ఇష్టంగా ఉంటాం మా వీధిలో వాళ్ళతోటే. ఆ తర్వాత పాప పుట్టిందన్నాను కదా, పాపతో కొద్దిసేపు మాత్రం ఆడుకున్నారు. ఇదంతా బాబాగారి గుడి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫోటో ఏంటంటే, వాళ్ళు అన్నసంతర్పణ పెట్టుకున్నాను అన్నాను కదా, వాళ్ళిద్దరు ఫొటోస్ వస్తాయి. అది కూడా చూసేయండి. వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ.